హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పార్కీ వ్లాగ్స్. పెసరపప్పు, పొట్టు పెసరపప్పు కానీ పొట్టు లేని పెసరపప్పు కానీ ఒక పావు కేజీ తీసుకొని శుభ్రం కడిగేసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసేసి నాననివ్వాలి. 3 గంటలు నానిందని శుభ్రం కడిగేసుకొని పొట్టుదైతే శుభ్రంగా పొట్టుపోయేలాగా శుభ్రం కడిగేసుకోవాలి. పొట్టు లేని పెసరపప్పు అయితే 1-2 సార్లు కడిగేసుకొని వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మిక్సీ జార్లో వేసుకొని ఇదిగోండి, పొట్టుదైతే ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. పొట్టుపోయేలాగాను మిక్సీ జార్ ఒకటి తీసుకొని దానిలో కొంచెం కొంచెంగా పెసరపప్పు వేసుకొని మరీ పేస్ట్లా కాకుండాను బరకగానే పేస్ట్ చేసుకోవాలి. పప్పు అంతా ఈ విధంగాను దానిలోకి 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్న ముక్కలు, కొత్తిమీర కొంచెము, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇదిగోండి, చూపించిన విధంగా ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూను, పచ్చిమిరపకాయలు ఒక 4 కట్ చేసుకున్నవి, ఉల్లిపాయలు ఒక 2, మిక్సీ చేసుకున్న పిండిలో ఇవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు ముక్కలు, అల్లం ముక్కలను రెడీ చేసుకున్న ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. వేసినవన్నీ పిండిలో ఇదంతా పిండి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ముక్కలన్నీ నేను పిండిలో కలిసేలాగాను స్టవ్ వెలిగించేసి కళాయి ఒకటి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా కాగిన నూనెలో వేసుకోవాలి.
ఇదిగోండి చూపించిన మాదిరిగా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటాయండి. మీరును ట్రై చేయండి. పెసరపప్పు పకోడీ రెడీ అండి. మీరు ట్రై చేసిన కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.